ఏపీలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డివైఈఓ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న స్క్రీనింగ్ పరీక్షను ఏపీపీఎస్సీ, ఆప్పిఎస్సీ వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 13న ఈ పరీక్ష జరగాల్సి ఉండగా, సార్వత్రిక ఎన్నికలు, డిఎస్సి పరీక్షలు ఉండటంతో పాటు అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ సెక్రటరీ జె. ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వాయిదాపడిన పరీక్షను మే 25న నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. స్క్రీనింగ్, మెయిన్ పరీక్షల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఏపీలో 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డిఓ) ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఆప్పిఎస్సీ) గతేడాది డిసెంబరు 22న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పీజీ డిగ్రీతో పాటు బీఈడీ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి జనవరి 9 నుంచి 29 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే సవరించుకునేందుకు ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 13న రాత పరీక్ష నిర్వహించాల్సి ఉండగా, ఎన్నికల కారణంగా మే 25కి వాయిదా వేసింది. వివరాలు: డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డిఈఓ) పోస్టులు. ఖాళీల సంఖ్య 38. జోన్లవారీగా ఖాళీలు: జోన్ 07 పోస్టులు, జోన్ 12 పోస్టులు, జోన్ 08 పోస్టులు, జోన్ 11 పోస్టులు. అర్హత: పీజీ డిగ్రీతో పాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: జూలై 1, 2023 నాటికి 18 నుంచి 42 వరకు సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్మెన్ ఎన్సీసీ అభ్యర్థులకు వయస్సు ఆధారంగా 3 సంవత్సరాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. ఎంపిక విధానం: స్క్రీనింగ్, మెయిన్ పరీక్షలు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. జీతం: 61,960 రూపాయలు, 1,51,370 రూపాయలు. పరీక్ష విధానం: స్క్రీనింగ్ పరీక్ష మొత్తం 150 మార్కులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు కాగా, తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు. మెయిన్ పరీక్ష మొత్తం 450 మార్కులు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 3 పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ -150 ప్రశ్నలు మార్కులు నిమిషాలు, పేపర్ ఎడ్యుకేషన్కు 150 ప్రశ్నలు మార్కులు నిమిషాలు, పేపర్ ఎడ్యుకేషన్కు 150 ప్రశ్నలు మార్కులు నిమిషాలు ఉంటాయి. పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు కాగా, తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ వినియోగం, కంప్యూటర్ సాఫ్ట్వేర్లకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. కనీసం అర్హత మార్కులను ఓసీలకు 40గా, బీసీలకు 35గా, ఎస్సీ/ఎస్టీ దివ్యాంగులకు 30 మార్కులుగా నిర్ణయించారు. పరీక్ష కేంద్రాలు: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు.